అప్పు చేయడం రైటా రాంగా? అప్పు అనే పదం వినగానే అదేదో వినకూడని మాట విన్నట్టు చెవులు మూసుకుంటారు కొంతమంది. చిటికేసినంత ఈజీగా అప్పు తీసుకొస్తారు ఇంకొంతమంది. ఈ రెండూ తప్పే. మధ్యతరగతి జీవితంలో అప్పు లేకుండా గడపడం అనేది అసాధ్యం. కానీ అప్పు దేనికోసం తీసుకొస్తున్నామో గుర్తుంచుకోవాలి. అభివృద్ధి కోసం తీసుకొచ్చే అప్పు మీ ఎదుగుదలకి సహాయపడితే, లగ్జరీస్ కోసం తీసుకొచ్చే అప్పు మిమ్మల్ని పాతాళంలోకి నెట్టేస్తుంది. అప్పు తీసుకొచ్చే అప్పుడే దాన్ని తీర్చే మార్గం కూడా తెలిసుండాలి. లేదంటే భవిష్యత్తు భారంగా ఉంటుంది. ఒక మనిషి హత్య చేస్తే అతను ఒకడికే శిక్ష, కానీ అప్పు చేస్తే తనని నమ్ముకున్న వాళ్ళందరికీ